హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు ఉన్న వచనాలను చదువుకొని దేవుని వాక్యము కొరకు, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితపు మేలు కొరకు దేవుని సన్నిధి వైపు చూద్దాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు. అందరు తీశారా? లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకును. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, శక్తిమంతుడా, బలవంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, నీతో పాటు సిలువలో వేలాడి తీయబడిన ఇద్దరు దొంగలను గూర్చిన సందర్భమును చదువుకొని ఉన్నాము నాయనా. ఈ మాటల్లో నుంచి మీరే మాతో మాట్లాడమని, వారి జీవితాల్లో నుంచి మాతో మాట్లాడి మమ్ములను మీరు బలపరచమని, మా ఆత్మలకు మేలు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని, ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప కనికరముతో మా హృదయములను తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీరే కరుణించండి, మీరే కనికరించండి, మీరే దీవించండి ప్రభువా. మా హృదయములకు సున్నతిని మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ వాక్యమును ధ్యానించుతుండగా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, బలహీనుడను ప్రభువా, నేనెంతటి వాడను ప్రభువా, నీ పాదం మీద ధూళితో కూడా పోల్చుకుంటకు యోగ్యుడనైతే కాను ప్రభు. అటువంటి నన్ను ఈ సమయమందు, ఈ స్థలమందు నీ వాక్యమును ప్రకటించటానికి ఏర్పాటు చేసుకున్నందులకు, నీకు సాక్షిగా బ్రతకటానికి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ భాగం ముందు మీరే మాతో మాట్లాడండి, సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు, ఆశీర్వాదములు మీ మీద, మీ కుటుంబముల మీద సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్ అనలేదు గట్టి కదా. పోనీ నా కుటుంబం మీదకి అన్ని ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చునుగాక. నాకైతే ఎక్కువ అంటారా? ఇందాకల నుంచి పాటలు పాడుకొని వాక్యులకు వస్తానని నీళ్ళేం లేదని అనుకున్నాను. దేవుని ఒక కృప నీళ్ళిచ్చారు. లూకా సువార్త 23:39 నుంచి 43 వరకున్న వచనాల్లో మనం చదువుకొని ఉన్నాం. మీరు గమనించండి, ఇక్కడ యేసు క్రీస్తును సిలువ వేసేటప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు దొంగల్ని సిలువ వేశారని మనకు తెలుసు. అవునా కదా? అందరికీ ఇద్దరు దొంగల గురించే తెలుసు. ఇంకెవరికి సిలువ వేయలేదు అక్కడ ఆ కొండ మీద.
అదే రోజు అదే సమయంలో గౌరయ్యలేదా? ఆ ఇద్దరు దొంగలు కాక కొంతమందిని సిలువ వేశారు అక్కడ. అది మనం పరిగణలోనికి తెచ్చుకోం. కానీ ఈ ఇద్దరు దొంగల గురించి ఎందుకు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం అంటే, ఆ ఇద్దరు దొంగల జీవితాల గురించి, వారిద్దరు దొంగల గురించిన ఒక సందర్భమును దేవుడు ఇక్కడ రాయించాడు. కాబట్టి మనకు అలవాటు ప్రకారంగా ఇద్దరు దొంగలని మనం మాట్లాడుకుంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసేపు ఉన్న చెరసాలలో ఇద్దరు అరెస్ట్ చేశారు. ఒకడు పానదాయకుల అధిపతి, ఇంకొకడు భక్ష్యకారకుడు అని ఉంటుంది కదా. ఇద్దరైనా అరెస్ట్ చేయరు, ఇంకెవరు అరెస్ట్ అవ్వలేదు, చాలామంది. అలాగే సిలువ వేయబడిన వారు ఇంకొద్దిమంది ఉండుండొచ్చు. ఈ ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభు ఉన్నాడు. ఈ ఇద్దరు దొంగల గురించి చాలాసార్లు మనం చదివి ఉంటాం, చాలా రకాలుగా మనం వినుంటాం. ఒక ప్రసంగాలు కూడా మీరు వినుండొచ్చు. మనం ఎప్పుడు చూసినా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామంటే 43వ వచనం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలలో ఇది 2వ మాటగా మనం ధ్యానం చేస్తాం. నేడు నీవు నాతో పరదేశులు ఉండు అని ప్రభు అన్నమాట. దానికి ముందున్న ఇద్దరు దొంగలను గూర్చిన విషయాలను మనం ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోం. ప్రభు ఒక మహాకృపను బట్టి ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మీ మధ్యకు ప్రభు నన్ను నడిపించాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఈ లేఖనాలు, ఈ వచనాల మీద వాక్యాన్ని చెప్పలేదు, చెప్పాలని పెద్దగా ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు కూడా చెప్దాం అనుకోలేదు. నిన్న రాత్రే మనం అందరూ అన్నారు, అన్న ఈరోజు ప్రేయర్ ఎందుకన్నా ఆపడం, కంటిన్యూ పెడితే బాగుంటుందని చెప్పినప్పుడు ఉదయం అందరికీ మెసేజ్లు పెట్టి డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చి ఈరోజు ఏ వాక్యం చెప్తే బాగుంటుందని ఆలోచించి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాను అంటే, యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పరదేశంలోనికి వెళ్ళాడు. నిన్న దినమున గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు సిలువలో మరణించాడు అనుకొని మనం గుడ్ ఫ్రైడే జరుపుతున్నాం. ఈరోజు యేసు ప్రభు ఒక ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఉండుంటాడు? పరదేశంలో ఉండుంటాడు. కాబట్టి ఈ సందర్భం బాగుంటుంది అని లేఖనమును ఎంచుకున్నాను. కొద్ది సమయం ధ్యానించాను. ఈ మాటలు మీ మధ్య ప్రకటించడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. ఈ మాటల్లో 2 లేక 3 విషయాలు, అనుమానాలు మొదట వస్తాయి. ఒకటి, కిందటి వారం నేను 7 మాటల గురించి వాక్యం చెప్పాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఆ రోజు నైటే. ఈరోజు ఉదయం చూస్తే అది 1000 వ్యూలు వెళ్ళిపోయింది. తర్వాత గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ మెయిల్ ఒకటి ఉంది మంది, మీరు క్యాలెండర్లో ఉంటుంది, అది ఓపెన్ చేసి అనమాట. ఇంచుమించు ఒక 15 ఈమెయిల్స్ వచ్చాయి, ఎవరెవరో పంపించారు. ఒక 7 ఈమెయిల్ చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం బ్రదర్, చాలా చక్కగా మాట్లాడారు, సిలువలో 7 మాటల గురించి కొత్త కోణంలో మాట్లాడినట్టుగా ఉంది, కొత్త విషయాలు నేర్చుకున్నట్లుందని ఒక్కొక్కరు కామెంట్ చెప్తుంటుంటే నా ముఖం పొంగిపోయింది. ఆ తర్వాత ఈమెయిల్లోని ఒకే ప్రశ్న ఒక 4 మాత్రం అడిగారు. నువ్వు ప్రసంగం అంతా బాగుంది, ప్రసంగంలో ఒక మాట చెప్పావు, కుడివైపు దొంగ రక్షింపబడ్డాడని, కుడివైపు దొంగ అని నువ్వు లేఖనాల ప్రకారం నిరూపించగలవా అని ప్రశ్నించాడు అన్నమాట. ఇది కూడా ఒక కారణం ఈ వాక్యం చెప్పడానికి. ఈ బైబిల్ అంతా చదవండి, కుడివైపు దొంగ రక్షింపబడ్డాడని ఉన్నదా? ఉండదు. ఒకడు అని ఉంటుంది. ఎడమవైపు దొంగ రక్షింపబడి ఉండొచ్చు కదా, కుడివైపు దొంగ అని అంత గ్యారంటీగా నువ్వు ఎలా చెప్పగలవు? ఎనీ బైబిల్ రిఫరెన్స్ అనే అడిగారనమాట. అదే ప్రశ్న 4 ఈమెయిల్లో అడిగారు, ఒకరు యూట్యూబ్లో కామెంట్ చేశారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయరు, ఈమెయిల్ అంటే నా ఐడి కాబట్టి మీరు ఓపెన్ చేయరు, యూట్యూబ్ ఓపెన్ చేసి కిందన కామెంట్ చదవండి ఉంటుంది.
నేను ప్రసంగం మధ్యలో కుడివైపు దొంగ అన్నాను అనుకోండి, నేనేమో నరకానికి వెళ్ళిపోతానా? అక్కడికి వెళ్ళాక పాపు కుడివైపు కాదు ఎడమ వైపు మీకు తెలియదు కదా, రాయించలేదు కదా, చెప్పేసావు అంటారు. కానీ నరకానికైతే వెళ్ళిపోను. కుడివైపు దొంగ అని నిర్ధారించి చెప్పినందుకు అబద్ధ బోధ అయిపోతుందా? కాదు. మీరేమన్నా నరకానికి వెళ్ళిపోతారు ఆ బోధ విన్నందుకు? వెళ్ళరు. ఎలాంటి అబద్ధ బోధలకు నరకానికి వెళ్ళిపోతారు? యేసు రక్తాన్ని ఆశ్రయించినంత మాత్రాన మనం రక్షింపబడం అని చెప్పాను అనుకో, వాడు నరకానికి పోతాడు. బాప్తిసం అవసరం లేదని చెప్పాము అనుకో, వాడు నరకానికి పోతాడు. ఇది పెద్ద సమస్య కాదు, ఇది పెద్ద ప్రశ్న కాదు. ఈ ప్రశ్న గురించి ఎవరు అడగవసరం లేదు యాక్చువల్లీ. అదేదో పెద్ద వింతలాగా కుడివైపు దొంగని నువ్వు ఎలా నిరూపించగలవు అని అడిగి, నేను చాలా కాలం క్రిందట ఒక విషయం చెప్పాను. ఒకరోజు మిడ్ నైట్ ఒక ఆయన ఫోన్ చేసి ఆదికాండంలో పాము ఆడదా మగదాన్ని అడిగాడు కదా. అలా ఉంటుంది అన్నమాట ఈ ప్రశ్న. ఇప్పుడు ఆదికాండంలో పాము ఆడదైతే నీకెందుకు, మగదైతే నీకెందుకు, సంబంధం ఏమని చూస్తావా నువ్వు? చెప్పు, లేదు కదా. ఇప్పుడు కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ నీకెందుకు? అవసరం లేదు. అయినా కుడివైపు దొంగ అని చెప్పాను అంటే ఊరికే సరదాగా చెప్పలేదు అన్నమాట. నేను చరిత్ర ఆధారం చేసుకొని చెప్పాను. బైబిల్ మీద చాలామంది దైవ సేవకులు ఉన్నారు. మనకు దైవ సేవకులు అనగానే వాక్యం చెప్పేవాడే దైవ సేవకుడు అనుకోకుంటారు మీరు. పరిచర్య అంటే సంఘం అనే పరిచర్య అనుకుంటారు. కాదు కాదు. బైబిల్లోని రీసెర్చ్ చేసి బైబిల్ ప్రకారముగా కొన్ని పట్టణాలు ఉన్నాయా లేదని పరిశోధించి అవి నిర్ధారణ చేసేవాళ్ళు కూడా దైవ సేవకులే. అలా పరిశోధనలో యేసు ప్రభు పక్కలో పొడిచాడు ఒక ఆయన బల్లెముతో కదా. ఈయన నిజమైన దేవుని కుమారుడు అని చెప్పి ఒక గ్రంథాన్ని రచించాడు అన్నమాట. యేసు ప్రభుకి ఎన్నించులు లెంత్ మేకులు వాడారో సిలువలో దిగ్గొట్టడానికి, ఆ సిలువ ఎత్తు పొడుగు బరువు, ఆ చెక్క ఏ చెక్క, ఆ కాలము, ఆయన ఎన్ని హింసలు పెట్టారు, ఆ కొరడ ఎలా ఉంటుందో వివరంగా రాసి ఆయన చనిపోయాడు. అది త్రవ్వకాల్లో దొరికింది. ఆయన రాసేటప్పుడు ఆయనతో పాటు వేలాడుతున్న సిలువలో ఉన్న దొంగల పేర్లు కూడా రాశాడు. ఎడమ వైపు ఉన్న దొంగ పేరు సెస్టస్ అని రాశాడు అన్నమాట. కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మస్ అని రాశారు. సెస్టస్ అను పేరుకు అర్థము తెలుగులో అనువాదం చేశారు శిలాహృదయుడు. శిలాహృదయుడు అంటే రాతి హృదయుడు. పోన్లే, మొత్తానికి కొన్ని అర్థమైంది. ఒక్కోసారి కొన్ని మాటలు అర్థం కావు. మొన్న ఒకరోజు మెసేజ్ వింటుంటే జఫన్య శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, మీరు ఎవరైనా విన్నారు లేదా? ఒక ఆయన వచ్చాడంట, ఆయన్ని తిట్టాడంట పంతులు. ఆయన ఏమని తిట్టాడంటే, సర్వేశ్వర పుత్ర వాహక శత్రునైనా అన్నాడంట. థ్యాంక్ యూ పంతులు గారు అన్నాడంట ఆయన. రోజు అలాగ అంటుంటుంటా పంతులమ్మ చూసి నవ్విందంట. ఎందుకంటే పాపం వాడిని అలా తిడతారని. నీకు నాకు అర్థమైందే వెధవా, వాడి ముఖం దానికి ఏమర్థం, వాడికి ఏమర్థమైంది? దాని అర్థం ఏంటంటే సర్వేశ్వరుడు అంటే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు పుత్రుడు అవడు వినాయకుడు. వినాయకుడికి ఒక వాహనం ఉంది, ఎలుక. సర్వేశ్వర పుత్ర వాహక అంటే ఎలుక. శత్రు, వినాయకుడికి శత్రువు ఎవరు? వినాయకుడికి. ఎలుకకి శత్రువు ఎవరు? పిల్లి. శత్రు నయన. నయన దీన్ని ఏమంటారు? కళ్ళుని నయన అంటారు. అరే పిల్లు కళ్ళు వెదవని తిట్టాడంట. అది కొన్ని మాటలు బైబిల్లో మనకు కొన్ని అర్థం కావు, కానీ ఆల్మోస్ట్ మనకు అర్థమయ్యే రీతుల్లోనే దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మరి ఏ గ్రంథము కూడా అందుబాటులో అందరికీ అర్థమయ్యే రీతిలో రాయబడలేదు. బైబిల్ మాత్రం రాయబడింది. మనందరం 10th క్లాస్ లోపే చదువుకున్నాం. వేదాలు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తేనే అర్థం, వాళ్ళకి కూడా అర్థం కావుకున్నాం.
ఖురాన్ అరబిక్ నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ బైబుల్ 7వ తరగతి చదువుకున్నాడు కూడా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అసలు 7వ తరగతి వరకు ఎందుకు? నా చిన్న తమ్ముడు జగదీశ్వరరావు పుట్టిన 8 నెలలకే కాలేజీ పడిపోయింది, ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడు లోకం తెలియదు, స్కూల్కి కూడా వెళ్ళా. కాలేజీ పడిపోయింది, పోలియో. మా ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దగా తెలియదు. బైబుల్ చదవటం కొరకు వాడు అక్షరాలు నేర్చుకొని బైబుల్ చదువుతాడు. ఒకరోజు మా తమ్ముడు లేకపోతే బైబిల్లో నుంచి వాక్యం చెప్పాడు కూర్చొని. అదే కొన్ని గ్రంథాలు అయితే అది ఎంతో అభ్యసిస్తే కానీ నీ ఒంటికి పట్టదురా అని అంటారు, ఎంతో నువ్వు ఉంటే కానీ నీకు అర్థం కాదని అంటారు. కానీ బైబుల్ మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు అప్పగించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ పొంగిపోతూ ప్రతిరోజు గ్రంథాన్ని మనం చదవాలి. శిలాహృదయుడు అంటే కఠినమైన హృదయం కలిగిన వాడు, రాతి హృదయం కలిగిన వాడు అన్నమాట వాడి పేరుకి అర్థం. నిజముగానే ఎడమ వైపు ఉన్న దొంగ అటువంటి వ్యక్తే. అతనికి క్రీస్తు గురించి తెలుసు, కానీ అతడు హృదయం మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు, తప్పించుకోవడానికే చూస్తున్నాడు అప్పటికి కూడా. రెండవ దొంగ పేరు డిస్మస్ అని ఆ చరిత్ర పుస్తకంలో రాశారు. దానికి అర్థం ఏంటంటే అస్తమించుచున్న సూర్యుని వైపు తిరుగువాడు అని అర్థం. యేసు క్రీస్తు ప్రభు కన్య మరియ గర్భమున ఉదయించాడు సూర్యుడిలాగా, సిలువలో అస్తమించాడని ఒక తాత్కాలికంగా ఉపమాన రీతుల్లో వ్యాఖ్యానం చెబుతారు, అది వాస్తవమే. ఆ అస్తమించుచున్న సూర్యుడి వైపు తిరిగాడు అతడు, అందుకు అతని పేరు డిస్మస్. దానికి అర్థం ఇచ్చినట్లుగానే ఆయన జీవితం కూడా ఉందని ఆయన రాశాడనమాట. దీని గురించి ఈ బుక్ నాకు ఎక్కడ దొరుకుతుందన్న అని మీరు కంగారు పడిపోవలసిన అవసరం లేదు, నెట్లో సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. నా దగ్గర బుక్ ఉంది తెలుగులో, కానీ పొరపాటున ఎవరికి నేను ఇవ్వను. అది మీరు చదువుకోగలిగితే ఇంగ్లీషులో ఉంటుంది. నన్ను అడిగిన వారికి ఆ హిస్టరీలోకి వెళ్ళి అదే కాపీ పేస్ట్ చేసి వాళ్ళకి పంపించేశాను. మీరు చాలా జాగ్రత్త చదువుకుంటే అందులో మీకు ఇవన్నీ కనపడతాయి. హల్లెలూయా. అందుకని కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ అనే దాని మీద పెద్ద వాదన అవసరం లేదు, బైబిల్లో లేదనే సంగతి నాకు తెలుసు. అయినా కుడివైపు దొంగ అని ఎందుకు చెప్తానంటే కనీసం హిస్టరీ ఒక ఆధారం ఉంది కదా. పోనీ ఎడమవైపు దొంగని నువ్వేమో నిరూపించగలవా? పోనీ కుడివైపు దొంగని నువ్వేమో నిరూపించగలంటే నీకు ఏ ఆధారం లేదు కదా. ఆధారం అయితే ఒకటి మనకు ఉంది. ఇది మొదటి ప్రశ్న, దానికి సమాధానం కూడా చెప్పుకున్నాం. రెండవ ప్రశ్న, సిలువలో యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న దొంగ బాప్తిసం పొందలేదు. ఇది చాలా కాలం పాత ప్రశ్న, ఎవరు అడగట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో దానికి ఆన్సర్స్ ఎప్పుడో అందరూ చెప్పేశారు. సిలువలో దొంగ బాప్తిసం పొందేటంటే బాప్తిసం పొందుకోమని మరీ చెప్తారు పాస్టర్స్. ఏం దేవుడని నమ్ముకుంటే సరిపోదు, యేసుప్రభుని నమ్ముకున్నాం చాలు, చర్చకొస్తున్నాం చాలదు, కానుకేస్తున్నాం చాలదు, ఏం బాప్తిసం తీసుకోవాలా? ఏ బాప్తిసం తీసుకోకపోతే ఏమవుద్ది అనేవాళ్ళు ఉంటారు. సరే, వాళ్ళకి కూడా కొన్ని మాటలు మనం చెప్పేద్దాం. యేసు ప్రభు ఒక మాట అన్నారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మార్క్సు వార్త 16:16లో ఉంది. నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. నమ్మినవాడు రక్షింపబడును అంటే బాగున్ను, పాపం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు. అదే ప్రాబ్లం. అపోస్తుడైన పౌలు బాప్తిస్మములను గూర్చిన బోధ అని హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే బాప్తిస్మం అనేది ఒక పునాది అని ప్రకటించేశాడు. అయినా బాప్తిస్మం మనకి ఎందుకు అన్న వాళ్ళు ఉన్నారు కదా, అందుకు చెప్తున్నా. పేతురు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనములో మీలో ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము పొందుడి అన్నాడు. అననీయ పౌలుకి బోధిస్తూ చెప్పాడు, నీవు తడువు చేయుట ఎలా, లేచి బాప్తిస్మము పొంది నీ పాపములు కడుక్కొనుము అని అన్నాడు. పౌలు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, అననీయ భక్తుడు చెప్తున్నాడు, ఇంకా ఎంతోమంది చెప్పారు బాప్తిసం పొందాలని.
బాప్తిసం ఒక విలువ, బాప్తిసం ఒక సందర్భం బైబిల్లో ఎంతో చక్కగా దానికి సంబంధించిన పోలికలు పాత నిబంధనలో ఇన్ని ఉంటుండగా సిలువలో దొంగ బాప్తిసం పొందలేదన్నది మాత్రం వీడు భూతద్దులో చూస్తాడనమాట. ఎందుకంటే వీడికి బాప్తిసం పొందటం ఇష్టం ఉండదు. అది మీరు చూడండి, తాగుబోతులు ఉంటారు. ఈ తాగుబోతులకి మత్తతలు కలిగిన వారు దేవుని రాజ్యం వెళ్ళరు. మద్యముతో మత్తులై ఉండకుడి, ఇవన్నీ ఎన్ని చెప్పినా పౌలు చెప్పిన మాట మాత్రం వాళ్ళకి వజ్రంలా కనబడుతుంది. నీ కడుపు నొప్పు నిమిత్తం ఓ తిమోతి కొద్దిగా ద్రాక్షారసము పుచ్చుకునుము అని మనకి మాదిరి పురుషుడైన పౌలే ప్రకటించాడు. అంతెందుకండి, యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చలేదు. అది తాగటం తప్పైతే ప్రభు ఎందుకు చేశారు? మరి ఆ ప్రభువు చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మ చేత పలికించిన మాటలన్నీ ఎందుకు వదిలేసావు? అలాగే సందర్భానుసారంగా ఆలోచించాలి. ఇక్కడ కూడా యేసు ప్రభు సిలువలో ఈ దొంగ ఎందుకు బాప్తిసం పొందలేదంటే, బాప్తిస్మము పొందటానికి అతడికి సమయము లేనందున. హల్లెలూయా. బాబు నాకు సిలువలో నుంచి దించితే నేను బాప్తిసం పొందుతానంటే రోమా సైన్యం వచ్చి ఫోన్ లేసారా, మేకులు తీయండి సార్ అని అంటాడు. ఎవడండి దించుతారా? పోనీ దించిన బాప్తిసం ఇచ్చడానికి శిష్యులు ఉన్నారా చెప్పు, మొత్తం పారిపోలేరా? రేపు ఎవడని వచ్చి నన్ను తంతే పారిపోతారేమో. మరి శిష్యులు యేసు ప్రభుకు ఒకటి కొట్టక ముందేమో నీ కొరకు ప్రాణమైనా పెట్టేస్తా ఉన్నారు శిష్యులు. అసలు పేతురే అంటారు, కానీ పేతురుతో పాటు కొంతమంది అన్నారు ఆ మాట. పేతురు దానికి లీడర్ అన్నమాట, ముందు పలికిన వ్యక్తి పేతురు అన్నమాట. అందుకే పేతురు హైలైట్ అయిపోయాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ముందుకు వచ్చి అందరి తరపున ఒకటి మాట్లాడతారు కదా, హాడే హైలైట్ అవుతాడు, అందరి మాటగా తీసుకోరు. పేతురు హైలైట్ అయిపోయాడు. అందుకే పేతురికి ప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లారక ముందే 3 సార్లు నువ్వు బొంకుతావు అన్నాడు. అలా చెప్పినందుకైనా బొంకకుండా ఉండొచ్చు కదా, కుదరలేదు పాపం. అవకాశాల ముందు ప్రాణభయం వాళ్ళకి వచ్చేసింది. చిన్న పిల్ల నువ్వు యేసుతో ఉన్నవాడు కదంటే, ఏటి పాప ఏం మాట్లాడుతావు నువ్వు, ఎవరిని చూసి ఎవరు మాట్లాడుకుంటున్నావు నువ్వు? పాపం చిన్నపిల్ల ఏమనుకుంటుంది తెలియదేంటి చిన్నపిల్ల అని నటిస్తున్నాడు. అక్కడ చిన్నపిల్ల దగ్గర భయపడిపోయాడు. చిన్నపిల్లకి భయపడిపోయి అంత స్థితి ఎప్పుడు వచ్చిందంటే యేసును వదిలేసిన తర్వాత. చూడండి, ఇలాంటి సందర్భాలు ఉన్నది కాబట్టి అప్పుడు బాప్తిసం ఇచ్చడానికి అప్పుడు ఆ సమయంలో ఎవరు వస్తారు? పోనీ బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడంటే ఆయన సిరిచేతనం చేసేశారు. బాప్తిసం పొందవలసిన యేసు సిలువలోంచి కిందకి రారు, ఇవ్వవలసిన ఇంకెవరు ఇస్తారు? అవకాశం లేదు. మారు మనసు పొందాడు కనుక దేవుని దృష్టిలో బాప్తిస్మము పొందాలని ఒక వ్యక్తి నిర్ణయించుకొని బాప్తిసం ఇవ్వటానికి ట్యాక్సీలో బయలుదేరి సముద్రం దగ్గరకు వస్తున్నాడు. పాస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈలోగా ఒక టెప్పర్ వచ్చి ట్యాక్సీని గుద్దేసింది, అది చచ్చిపోయాడు. అప్పుడు యేసు ప్రభువు, ఎంత పని అయిపోయింది నా కుమారుడా, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత చచ్చి ఉంటే బాగున్ను, పరలోకి వచ్చేవాడు అంటాడా? చెప్పండి. కామన్ సెన్స్ కదా. దేవుడు ఏమని లెక్కేస్తాడు? ఇతడు బాప్తిసం పొందినట్లే లెక్కేస్తాడు. పొందాలని మనసుంది, తీర్మానం ఉంది, పొందటానికి బయలుదేరాడు, కొట్టేసింది. ఉదాహరణ చెప్తుంది, ఎవరికో జరిగిందని చెప్పట్లేదు. కాకపోతే బాప్తిసం పొందినట్లే లెక్కగా వేసుకుంటాడు. అలాగే ఈ సిలువలో దొంగ, ఈ సిలువలో దొంగ పేరు చెప్పి బాప్తిసం మానేసి దొంగలు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎవరు సిలువ వేయలేదు, అయినా బాప్తిసం పొందరు. ఇది రెండో ప్రశ్న, దీనికి సమాధానం. మూడో ప్రశ్న ఏంటో తెలుసా? ఆయన పరదేశం అన్నాడేంటి, పరలోకం అనాలి కదా అనుకుంటారు కొంతమంది. మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు పరదేశం అనేది ఒకటి ఉందని తెలీదు. అసలు ఈ రోజుకి కూడా కొంతమంది బోధకులు పరదేశం గురించి చెప్పుట నేను వినలేదు. అసలు చాలా కాలంగా సేవ చేస్తున్నారు, పరదేశం గురించి తెలీదు. పరదేశం ఎందుకు చేశాడో తెలీదు, పరదేశంలో ఎవరుంటారో తెలీదు. చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతా అనుకుని ఇంకా బోధ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రభు కృపను బట్టి 2000 నుంచి చెప్తున్నాను పరదేశం గురించి, చాలా సంగతులు చాలాసార్లు చెప్తాను. యూట్యూబ్లో కూడా మనది ఒక మెసేజ్ ఉంటుంది, పాతాళంలో ధనవంతుడు
పరదేశులో లాజరు అని ఒక మెసేజ్ ఉంటుంది. పరదేశ్ అనే ఒకటి ఉంది, అది ఆత్మల లోకము, దానికి చెర అంటారు. అబ్రహాము రొమ్ము అనే పేరు కూడా ఉంది, మృతుల లోకము అని కూడా అంటారు. అది ఒకప్పుడు భూమి క్రిందన పాతాళానికి పక్కనే ఉండేది. ఇప్పుడు దానిని తీసుకొని ఆకాశంలో పెట్టాడు, 3వ ఆకాశంలో పెట్టాడని అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం కొరింథీ పత్రికలో చెప్పేశాడు. హల్లెలూయా. అది ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయబడిందో అన్ని విషయాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ 3 ప్రశ్నలు చాలా సింపుల్, పెద్ద విచిత్రం కాదు. నేను ఇంకా ప్రసంగం ప్రారంభించలేదు, ఉపోద్ఘాతం చెప్పాను ఇప్పుడు దాకా. ఇప్పుడు అసలు ప్రసంగం చెప్తాను వినండి. ఈ సిలువలో వేలాడబడుతున్నటువంటి ఎడమ వైపు ఉన్న దొంగ రక్షింపబడలేదు అని చరిత్ర ఆధారంగా చెప్పుకుంటున్నాం. ఈ రక్షింపబడని దొంగ పలుకుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాడు. ఆ మాటలో 2 స్వరాలు మనం గమనించవచ్చు. ఏంటి చెప్పండి మీరు? ఒకటి సిలువలో దొంగ స్వరము, రెండవది సాతాను స్వరము మనం వినొచ్చు. సాతాను ప్రేరేపణ అక్కడ మనకు కనబడుతుంది. సిలువలోని ఆ వేలాడబడుతున్న ఎడమ వైపు ఉన్న దొంగ, రక్షణ పొందని ఆ దొంగ, ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ ఆ విధముగా రెచ్చగొట్టినట్లయితే ఆయన, నేను దేవుని కాదంటావా, ఇప్పుడే నీ శీలలు ఊడిపోను కాక అని దిగిపోతాడు అనుకుంటున్నాడేమో. మరి కొంతమంది రెచ్చగొట్టించి పని చేయించుకుంటారు, కొంతమంది మురిపించుకొని పని చేయించుకుంటారు. అలాంటి ఆలోచన అన్నమాట ఇతంది. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? ఒకసారి ఒక ఆయన నాకు $1000 అప్పు అడిగాడు అనమాట. సరే అని ఇస్తానని చెప్పాను. అన్న ఇప్పుడు ఇవ్వటానికి టైం పడుతుందంట, మీ దగ్గర ఉండపోయినట్టండి, మీ దగ్గర ఉంటాయండి, ఇవ్వండి. మీరు రూపడండి బాబు, మీరు అందరికి ఇస్తారు, దానకరుణులు అంటాడు అంటున్నాడు. అంటే నన్ను రెచ్చగొట్టేస్తాడు. దానకరుణుడు, నిజమే దానకరుణ్ణి అప్పుడు కనుసుకొని వెంటనే తీసి ఇచ్చేయాలి. బాబు ప్రస్తుతం నా పరిస్థితే బాగలేదు. అలాగ రెచ్చగొట్టే పని అన్నమాట. వాస్తవానికి సిలువలో దొంగ, ఆ వెడమ వైపు ఉన్న దొంగ అంటున్నాడే కానీ వాడి లోపల సాతాను పలుకుతున్న మాటను మనం క్యాచ్ చేయం. మీరు అక్కడ గమనించండి. ఇప్పుడు వాడంటే 39లో దూషించుచు అనే మాట మీరు చూడండి. దూషించుచు నీవు క్రీస్తువు కదా అని అంటున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? దూషించుచు. ఈ దూషించే లక్షణం ఎవరిది? మీకు ఒక పాయింట్ చెప్తాను, శ్రద్ధగా వినండి. సైతాను మన పట్ల చేయాలనుకున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషించేలా చేయటమే వాడి ప్లాన్. అది మీకు అర్థం అవటానికని కొన్ని విషయాలు యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం నుంచి మీకు చెప్తాను. మీరే వచనాలు చదువుకోవచ్చు, చెప్తాంటాను, టక్ టక్మని చెప్పుకోవచ్చు. దేవదూతల మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి యోబు గురించిన ప్రస్తావన సాతాను తీసుకొచ్చాడు. దేవుని దగ్గర సాతాను దగ్గర ఒక సందర్భం జరిగింది. దేవుడితో ఈ సాతాను అంటున్నాడు, యోబు ఊరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆ మాట ఏమన్నాడు చూడండి మీరు. యోబు ఊరకనే అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు అన్నీ ఇస్తున్నావు తెచ్చి, అందుకనే భక్తి కలిగి ఉన్నాడు. నువ్వు అన్నీ చేసి పెడుతున్నావు, అందుకే నువ్వంటే ప్రేమ. నువ్వు ఏదైనా చేయటం మాని అప్పుడు ఎలాగుంటుందో? ప్రతిసారి అప్పిస్తున్నావు, నువ్వంటే ఇష్టం, ఒకసారి ఇవ్వటం మాని ఎలాగుంటుందో? ప్రతిసారి వాడిని పొగుడుతున్నావు, ఒకసారి నువ్వు పొగటం మాని ఎలాగుంటుందో వాడిని అని చెబుతున్నాడు అన్నమాట. దేవుడితోని సాతాను చెబుతున్నాడు. చెబుతూ నీవు అతన్ని ఆశీర్వదించావు, అతడి చుట్టూ కంచె వేశావు, ఆ కంచె ఒకసారి నువ్వు తీసే, నీ ఎదుటే నిన్ను దూషించేస్తాడని సవాల్ చేశాడనమాట.
అర్థమైందా? ఆ మాట చదవండి. నిన్ను దూషించుననే మాట ఉంటుంది, చదవ. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నది, నీ వశమున ఉన్నది. మాత్రము ఫోన్లో నేనే తీసి చదువుకుంటాను. ఎంతమంది ఉన్నారు? చెయ్యి చాపి అతడు నీ ముఖము ఎదుటనే దూషించి అని అన్నాడు అన్నమాట. మీరు మీకు ఆ పాయింట్ అర్థమైంది కదా? ఆ తర్వాత సాతాను వెళ్ళాడు, యోబు చేయవలసిన రాద్ధాంతం అంతా చేసేసాడు. ఆస్తి అంతా పోయింది, పిల్లలు అన్నీ చనిపోయారు, భార్య ఒకటి ఉంది, శరీరానికి మాత్రం ఇంకా గజ్జి రాలేదు, అంతే. ఆ తర్వాత 21 అనుకుంటాను, 21లోనో 20లోనో ఈ విషయముల యందు యోబు నోటితో ఆ మాట చదవండి బాబు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదంట. దేవుడు అన్యాయము చేశానని నోటితో కూడా అనలేదు. సాతాను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో చెప్పు? అతడు నోటితో ఏంటయ్యా ఒకేసారి ఇలాంటి పని చేసావు ప్రభువా అని అంటాడని ఎంత ఎదురు చూశాడో. ఒక్క మాట అనలేదు, సరికదా. సాతానికి చాచి కొడితే గిర్రమని తిరిగి పడిపోయేటట్లుగా ఎంత మాట అన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. నేనే ఎన్నోసార్లు ఏంటి ప్రభు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మనసులో అనుకున్నాను. ప్రభువుని అడిగాను. అడిగినప్పుడల్లా ఏదో గుర్తుకొస్తున్నా సరే తట్టుకోలేక అడిగేశాను ప్రభువుని. యోబు అనలేదు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సెక్షన్ మీటింగ్ జరిగిందన్నమాట దేవదూతలది. అక్కడికి సైతాను వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా యోబు గురించి ఆలోచించావా? అతడు నోటితో ఒక్క మాట అనలేసరికే ఇంకొక అవకాశం ఇవ్వండి, ఒళ్ళంతా గజ్జి పెడతాను. ఒళ్ళంతా గజ్జి పెట్టేశాడు. బూడిదలో కూర్చున్నాడు యోబు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి. అంత శోధన ఈ రోజుల్లో క్రైస్తవులకి ఎవరికి పెద్దగా రావట్లేదు. వస్తే ఒక్కడు ఉండడు. చిన్న శోధనకే తొలగిపోతున్నాం, చిన్న ఇబ్బందికే తొలగిపోతున్నాం. ఆ తర్వాత కూడా ఆయన నోటితో ఒక మాట అనకపోయేసరికి అప్పుడు సాతాను అతని చేత మాట అనిపించటానికి యోబు భార్యలో దూరిపోయాడు. దూరిపోయి వెళ్ళి, ఇంకా ఎంతకాలం యెహోవా 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 అంటావు నువ్వు? ఆయనను దూషించి మరణము కమ్ము. ఇంకెందుకయ్యా దేవుడు వదిలేసే చచ్చిపోని అనొచ్చు కదా. ఆయన్ని దూషించి అని అంటే అక్కడ వచ్చి చెప్తాడనమాట, ఎంకరేజ్ చేస్తాడనమాట. ఒక్క మాట అనరా బాబు, ఒక్క మాట అనరా బాబు అని అనలే. దేవుణ్ణి దూషించేలాగా ఒక విశ్వాసిని తయారు చేయాలనేది సాతాను ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలో, ఆ సాతాను యొక్క ప్రణాళికలో పరిచయులు పడిపోయారు. ఈ సిలువలో దొంగ కూడా పడిపోయి అతన్ని దూషించుచు నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. అసలు క్రీస్తు అనే సంగతి వీడికి ఎలా తెలిసిందండి? నాకు అర్థం అవుతలేదు. పేతురికి ఒక రోజు ప్రభు అడిగాడు, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు? మనం ఏమంటా, మన గురించి ఏమనుకుంటున్నారా టాక్ అంటారు కదా. యేసు ప్రభు అంటుంది ఆ టైపులో కాదు. నా గురించి టాక్ ఎలాగొచ్చింది, మన పరిచయ అభివృద్ధి నా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని కాదు ఏసే టాపిక్. అది ఏసే టాపిక్ ఏంటంటే అసలు ఆయన గురించి ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా తెలియకూడదని ఏసే టాపిక్. నా గురించి ఏమనుకుంటున్నారంటే ఏలియా అనుకుంటున్నారు ప్రభు, ఆ ప్రవక్త అంటున్నారు, ఈ ప్రవక్త అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ఏలియా మళ్ళీ వచ్చేసాడని అంటున్నారు అని అంటే పోనీ వాళ్ళందరి సంగతి నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఇంతకాలం నాతో పాటు ఉన్నావు కదా. నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనుకుంటున్నాను అనగానే ధన్యుడవు, దేవుడు బయలుపరిస్తే తప్ప ఈ విషయం ఎవరికి తెలీదు, ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అన్నాడు. ఎవరికి ఈ విషయము చెప్పొద్దు అన్నాడు. ఆయన క్రీస్తుని చాలా వరకు మరుగు చేసుకున్నాడు. ఒక సందర్భంలో దెయ్యాలు ఆయన క్రీస్తుని ఎరిగి అల్లరి చేస్తాయేమని వాటికి బంధించాడంట, వాటిని గద్దించాడంట అక్కడి నుంచి పారిపోమని. మీరు ఆ సందర్భాలన్నీ చదివితే అలాంటిది ఆయన క్రీస్తు అనే సంగతి ఇతడికి అంత క్లారిటీగా ఎలా తెలిసిపోయింది? సైతాన్ చెప్పాడు.
వాడిని ప్రేరేపించాడు. అది వాడిలో ఉన్నది. అందుకే ఎప్పుడు కూడా లేఖనం చదివినప్పుడు అక్షరాల్లో సత్యం దొరకదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఈ మాట మన హృదయాల్లో బాగా జీర్ణించేసుకుంటే అప్పుడు లేఖనాలు క్లారిటీగా అర్థమవుతాయి. ఏ రోజులో కూడా సాతాను దూరాడని చెప్పాను. ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు దీని గురించి కూడా ఎవడైనా పెట్టాడు అనుకో, యూట్యూబ్లని, ఈమెయిల్లని, సిలువలో వేలాడుతున్న దొంగలు సైతాను దూరాడని లేఖనాల ప్రకారం నువ్వు ఎలా నిరూపించగలవు అంటే ఇప్పుడు నిరూపిస్తుంది అది. మరి ఏ రోజులో కూడా దూరిపోయాడు కాబట్టి ఇంకా పసిపిల్లోడు. ఆయన ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు రాజు అవ్వాలి, ఎప్పుడు ఇటు సీటు పోవాలి చెప్పండి. యేసుప్రభువుని చంపటానికి అసలు ఆలోచన అతడు రాజని ఇతను చంపాలనుకుంటాడు అనుకుంటాం. కాదు, అతడు రక్షకుడని, రక్షణ అందరికీ కలగకుండా శిలువ కార్యం జరగకముందే పుట్టుకలోనే ఆయన చంపాలనే ఉద్దేశము సాతానుకు ఉంది. కాబట్టి ఏ రోజు చేత పలికించి 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించాడు. వాటిలో సైతాను ఉన్నాడు. యోబు బారలో సైతాను దూరిపోయింది. ఈ ఎడం వైపున సిలువలో వేలాడుతున్న దొంగలో కూడా సైతాను దూరిపోయి యేసు ప్రభుని రెచ్చగొడుతున్నాడు అన్నమాట. ఇది సైతాను మాట్లాడే పద్ధతి. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం దగ్గరికి రండి. సైతాను ఎలా మాట్లాడుతున్నాడో మాకు అక్కడ కూడా కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయం, 3వ అధ్యాయం కాదు, 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుదాం. యేసు ప్రభువును శోధించటానికి యేసు ప్రభు ఆత్మచేత ఒక అపవాది చేతను శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిన తర్వాత 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఆ మాట అనకముందు ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని అనట్లేదు వాడు. నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు. వాడికి తెలీదా దేవుడు కుమారుడు అని? చెప్పండి సైతానికి. వాడికి పక్కా తెలుసు. వాడు అక్కడి నుంచి వచ్చినాడు. ఆయన దేవుని కుమారుడు అని సంగతి తెలుసు, కానీ రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొడితే అప్పుడు ఏమైపోవాలి? నాకు ఇదంతా అవన్నీ రొట్లయిపోను గాక అని అంటే, చూసావా నేను రెచ్చగొడితే రెచ్చిపోయాడు. ఒక మాట అనేయటం, అనేసిన తర్వాత అంటే మాత్రం నువ్వు అనేస్తావా అని తిరిగి అనేయటం. ఎట్లయినా మాట్లాడచ్చు కొంతమంది. దానికి మనకి గ్యారంటీ లేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు. ఇదే టాపిక్ మీరు సిలువలో వేలాడుతున్న దొంగ దగ్గర నుంచి, నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. నిన్ను నువ్వు తప్పించేసుకో, మమ్మల్ని కూడా తప్పించేసుకో. ఆ అవకాశం ఇస్తాడు, ఇంకా పెద్ద దొంగతనాలు చేస్తాడు. కాబట్టి యేసు ప్రభువును సిలువలో కూడా వాడు ప్రయత్నం చేశాడు, ఏదో విధంగా సిలువ కార్యాన్ని కంప్లీట్ కాకుండా చేయాలని. మీరు ఇంకొక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. కొన్ని సందర్భాల్లో బాగా భక్తులలో కూడా సైతాన్ దూరిపోతాడు. గంట సేపు ప్రార్థన చేస్తాడండి, మంచి వాక్య పరిచర్య చేస్తాడండి, మంచి సేవకుడండి అని మనం అనుకోవచ్చు. అలాంటి వాళ్ళలో కూడా సైతాన్ దూరిపోతాడు. ఎలాగండి అంత ప్రార్థన చేసేవాళ్ళు ఎలా దూరిపోద్దా అని మీరు అనుకుంటారని నేను చెప్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 15 నుండి 20 వచనంలో వరకు పేతురుని యేసు ప్రభు పొగిడాడు. నీవు ధన్యుడు అన్నాడు. నీవు పేతురువు, ఈ బండ మీద అనగా నీ మీద నా సంఘమును కట్టేస్తాను అని అన్నాడు. నువ్వు వేటిని బంధిస్తావు అది బంధించేస్తాను అన్నాడు. అంతగా పొగిడేశాడు పేతురుని. 21 నుంచి మనం చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక అని అంటున్నాడు అన్నమాట. అనగానే యేసు ప్రభు ఆయన వైపు తిరిగి, సాతానా నా వెనక్కి పొమ్మని అన్నాడు. ఇప్పుడు మనకి ఏ స్వరం వినబడుతుంది? పేతురు స్వరం వినబడుతుంది. వాడు లోపల ఏ స్వరం వినబడుతుంది చెప్పండి? సాతాను. అవునా?
అందుకనే సాతాను ప్రేరేపణతో పొరపాటు మాటలు మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఈ విధముగా ఈ సిలువలో దొంగ సాతాను ప్రేరేపణకు పడిపోయి ఆయన్ను ఆ సమయంలో కూడా దూషిస్తుంటే రెండవ దొంగ దగ్గరికి మనం ఆలోచించేద్దాం. రెండవ దొంగ జీవితంలో జరిగిన కార్యాన్ని మనం ఆలోచిద్దాం. 40వ వచనములో అతను అంటున్నాడు, అతన్ని గద్దించాడు అన్నమాట. అయితే రెండో వాడు వానిని గద్దించి, అంటే ఏంట్రా నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, మన వాడుక లాంగ్వేజ్లో చెప్పుకుంటాం మరి, అంతే కదా, ఏటా పెద్ద మాట్లాడుతున్నావు, దొంగ పనులు చేసి దొంగని నువ్వు నేను చేసిన పనులకి ఇది కరెక్టే మనకు. ఆయన ఏ పాపము చేయలేదు. వాడిని గట్టిగా గద్దించేసరికి నోరు మూసేశాడు. లేకపోతే ఇంకెన్ని మాట్లాడినావు, నువ్వు నీటి మీద నడిచావంట కదా, మరి మమ్మల్ని తప్పించు అని అంటాడేమో ఒకలా. ఎప్పుడైతే గద్దించాడో అప్పుడు వాడికి అర్థమైందనమాట, అనవసరం మనకి. ఇప్పుడు ఈ రెండవ దొంగ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీరు గమనించండి. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అన్నాడు. అంటే ఈ దొంగ ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు భయపడుతున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నాడు? ఇంతకాలం దొంగతనం చేశాను బాబు, ఇప్పుడు సిలువేశారు, కొద్దిసేపులో చచ్చిపోతానని భయపడుతున్నాడా? కాదు. మరణము తర్వాత నేను నరకానికి పోతానేమో అని భయపడుతున్నాడు అతను. భయపడి ఆ నరకానికి పోకుండా ఉండటానికి ఇప్పుడు దేవునికి భయపడితే మంచిది అనుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట ఉంది, మీరు చూడండి. మత్తయి సువార్త, ఈ మాట కూడా ఈ కడవరి దినాల్లో మన హృదయాల్లో బలంగా నాటబడాలని మీతో నేను మాట్లాడుతున్నాను. మీరు చూడండి 10వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆత్మను చంపనెరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. మామూలు కాదు, ఎక్కువ దేవునికి భయపడండి. ఎందుకంటే అసలు వీడు చంపితే మన తలకే కోస్తాడు, సిలువను నోట్లో దిగ్గొడతాడు, లేదా కళ్ళు ఓడపీకేస్తాడు, పెట్రోల్ వేసి తగలబెడతాడు, లేకపోతే దగ్గరకు వచ్చి ఎందుకురా ఎంతమందిని మార్చావరా, నువ్వు మళ్ళా వెంటనే రాముడి దగ్గరకు వచ్చి 4-5 మాటలు చెప్తాడు, 4 దవడ మీద కొడతాడు, అంతకంటే ఇంకేం చేస్తాడు, చంపుతాడు, అంతకంటే ఇంకేం చేస్తాడు, నరకానికి అయితే పంపించడుగా. కానీ దేవుడికి భయపడకపోతే నరకానికి పంపించేస్తాడు. మొన్న ఒక రోజు వాట్సాప్లో ఒక వీడియో పెట్టారు, ఎవరు పెట్టారో నాకు గుర్తుండట్లేదు, కానీ ఒక ఆర్ఎస్ఎస్ వాడు వెళ్ళి క్రైస్తవుడికి ఇంటర్వ్యూ చేస్తాడు, ఖమ్మం జిల్లా వాడికి. మీరు వాట్సాప్లో పెట్టాను. ఎంతమంది కన్వర్ట్ చేసాను, ఇలా చేస్తావా, మీ పాస్ట్ ఎంత ఇస్తాడు, నీకు ఎంతమంది ఇస్తాడు, విన్నారా? అది ఎంతమంది ఇస్తారంటే బస్ ఛార్జీలు డబ్బులు ఇస్తాడు అని అంటున్నాడు. అది అంతా యాక్టింగ్. యాక్చువల్ అది నాకు తెలుసు. అవతలోడు యాక్టర్, అవతలోడు బిలీవర్ కాదు. అదే అవతలోడు బిలీవర్ అయితే ఏం చెప్తాడో తెలుసా? డబ్బులు ఇచ్చేదేంటారు, అసలు ఏం చేస్తావు, నువ్వు నన్ను చంపితే నువ్వు నరకానికి పోతావు, ముందు అది సాసంగా చూసుకోను. అది ఏం చేస్తావు? ఎవడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏసే దేవుడని మేము ప్రకటిస్తున్నాం. కన్వర్ట్ చేయడం ఏంటి? నేను బలవంతంగా తీసుకెళ్ళి ఎవరికైనా 4 తన్ని నీటిలో ముంచితే నా జీవితం ముంచుతో పోయేది బాబు, ప్రభువులు నన్ను బాప్టిజం ఇచ్చేసారని మారిపోతాడు. స్నానం చేసినట్టుగా వచ్చేసి 4-10 సార్లు ముంచుకోరా నేను మారని అంటాడు. అంతేనా? మారు మనసు అనేది ఎలాగొస్తుంది? వారు హృదయంలో నుంచి జరిగేది. నువ్వు 4 తన్ని బాప్టిజం ఇస్తే వచ్చేస్తుందా? కన్వర్ట్ చేస్తావు, ఎంతమంది కన్వర్ట్ చేస్తాను అడగటం ఒకటి. ఇద్దరు యాక్టర్లు యాక్టింగ్లు చేసి ఫేస్బుక్లో పెట్టి అది మనల్ని అందరూ షేర్ చేసుకుని ఇలా జరుగుతుందని మనం ప్రార్థన చేస్తున్నాం. కంగారం లేదు. నిజమైన క్రైస్తవుడు అంతం వరకు నమ్మకంగా ఉంటాడు, వాడు రక్షింపబడతాడు, చెత్త పొట్టు అని ఎగిరిపోతుంది. హల్లెలూయా. దానికి ప్రత్యేకించి మనం ఓదవసరం లేదు, ఆటోమేటిక్ ఇలాంటి ఉడుదుడుకులు వచ్చినప్పుడు పోతుంది. హల్లెలూయా. కనుక మనం దేనికి భయపడకూడదు, దేవునికి భయపడాలి. నేను చాలా కాలం కింద ఒక మాట చెప్పాను, అప్పుడప్పుడు నేను కూడా పెద్ద పెద్ద భక్తుల్లాగా మంచి మాటలు చెప్తుంటాను, మీరు బుక్స్లో రాసుకో. దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు, దేవునికి భయపడని వాడు దేనికైనా భయపడతాడు. అది అతడు దేవుడు అంటే భయం వచ్చింది. రెండోది ఏం చేశాడు చెప్పనా?
అతడి పాపమును ఒప్పుకుంటున్నాడు. అది 41వ వచనంలో మనకు కనబడుతుంది. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్న. ఆయన దొంగ అనుకుంటాం కదా, మనం ఏమి దొంగతనం చేయట్లేదు చెప్పండి. నేను దొంగను కాను అని ఎవరికాడి చెప్పుకోవడానికి వీలే లేదు. నేను కూడా చెప్పుకోను, నేను మాత్రం దొంగనే. ఎక్కడో దగ్గర కనీసం దశమ భాగం దగ్గరైనా దొంగల సంగతి తెలిసిపోద్ది మన సంగతి. నేను దొంగను కాను అని చెప్పడానికి ఏముందా? ఆయన పాపమును ఒప్పుకుంటున్నాడు, ఇది మనకు న్యాయమే అని. భయం వచ్చింది దేవుడంటే. రెండవది, నేను పాపిని అనే ఒక గ్రహింపులోనికి వచ్చేసాడు. మూడవది, ఆయన్ని పిలిచాడు. ఏమని పిలిచాడంటే యేసు అని పిలిచాడు. అక్కడ కామా ఉంటుంది, యేసు అని పిలిచిన తర్వాత చూడండి, యేసు అను మాటకు అర్థము రక్షకుడు అని. ఇప్పుడు హెబ్రీ భాషలో ఆయన పిలుస్తున్నాడే కదా, ఆయన ఒక హెబ్రీయుడు అయ్యుంటే అని అన్నాను, హెబ్రీయుడు అని అంటలేదు. నువ్వు హెబ్రీయుడు అని నిరూపించగలవు అంటే మళ్ళీ నేను చేయలేను కదా, అందుకని హెబ్రీయుడు అయ్యుంటే, హెబ్రీ భాషలో యేసు అను పేరుకు అర్థం తెలుగు భాషలోకి వస్తే రక్షకుడు, అలాగో రక్షకుడా అని పిలుస్తున్నాడు. ఏ రక్షకుడు అని పిలుస్తున్నాడు? ఈ సిలువను తప్పించే రక్షకుడు అని పిలవట్లేదు ఆయన, నరకాన్ని తప్పించే రక్షకుడని పిలుస్తున్నాడు. రక్షకుడా అని పిలుస్తున్నాడు. నేను ఒక పాయింట్ చెప్తాను, అవసరమైతే ఇది మీ బైబిల్లో రాసుకోండి. యేసు ప్రభువు దేవుడుగా తెలుసుకున్నాడు రక్షింపబడడు. యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకున్నవాడు మాత్రమే రక్షింపబడతాడు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నంత మాత్రం రక్షింపబడడు. తెలుసా? యేసు ప్రభు దేవుడనే సంగతి చాలా మందికి తెలుసు, వాళ్ళందరూ రక్షింపబడట్లేదు. ఆయన దేవుడని తెలుసుకున్నందుకు వారికి రక్షణ కలగటలేదు. ఆయన రక్షకుడని గుర్తించిన వాడికి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఇతడు ఆ దొంగ అది గుర్తించాడు. ఆ తర్వాత మీరు గమనించండి, అతడిని 42వ వచనంలో యేసు ప్రభువుని ఏమంటున్నాడో, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకునుము అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో చెప్తాను చూడండి. యేసు ప్రభువుకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి ఆయనే ప్రభు అని ఆయన ఒప్పుకుంటున్నాడు అన్నమాట. ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభువుని రక్షకుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారే రక్షింపబడతారు. మీరు చూడండి బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం మీరు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును అన్నాడు. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని కంపెనీలో అప్పుడైనా అడగొచ్చు, ఏంటో నువ్వు హల్లెలూయా కూడా ఇన్ని రోజులు మాకు తెలియదు అని. నేను నన్ను అన్నాడు అక్కడే ఒకసారి అధికారి, నువ్వు హల్లెలూయా కూడా అంటే, నేను హల్లెలూయా కూడా మేటర్ బాబు అని అంటే, నేను పక్కా క్రిస్టియన్ని, నా దేవుడు రక్షకుడు, ఆయన సృష్టికర్తే, నువ్వు నిల్చున్న భూమిని ఆయనే చేశాడు అని 2 ముక్కల్లో చెప్పామని కడికండి. ఇటు నేను నిల్చున్న భూమిని ఆయన చేశాడు, అయితే నా దేవత చేయలేదు అన్నాడు. ముందు కాన్సన్ట్రేషన్ మైండ్లోకి వెళ్ళిపోద్దాడు, తర్వాత ఇంటికి వెళ్ళాకనే ఎప్పుడో రోజు పనిచేస్తుంది. వాడు పూజిస్తున్న దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేటప్పుడు ఈ భూమిని చేసి ఉంటుంది అంటావా అని డౌట్ అడిగి రాదు. ఎందుకు రాదు? చెట్టుకి నమస్కారం చేసేవాడికి చెట్టు అసలు భూమి మీద ఆధారపడుతుంది, ఇది భూమిని చేయడం ఏంటి అనైనా డౌట్ వస్తుంది లేదా? ఈ రాయి అదేదో సపోర్ట్ పెడితేనే ఉంటుంది, ఈ రాయి దేవుడిని భూమిని చేయడం ఏంటి అని ఆలోచన వస్తుంది కదా. బాబు నేను హల్లెలూయా గానే కాదంటలేదు, నువ్వు నిలుచున్న భూమిని చేసిన దేవుడిని ఆరాధిస్తున్నాను, ఆయన యేసు ప్రభు అని ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాటనే దేవుడు జ్ఞాపకం పెట్టేసుకుంటాడు. నిన్ను రిజెక్టింగ్ చేసేదే లేదు. ఈ నా కుమారుడు 10 మంది ముందు నిల్చొని నేను సృష్టికర్తని రక్షకుడిని అని చెప్పేశాడు అని సంతోషంగా ధైర్యంగా తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. ఇంకొక మాట మీరు చూడండి, లూకా సువార్త
12వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. మనుషు కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. దేవదూతలందరినీ పిలిచి చెప్తాడు ఒకరోజు, ఈ నా కుమారుడు భూమి మీద నా కొరకు సాక్షిగా బ్రతికాడు, చంపుతామనంటే యేసే దేవుడని నా కొరకు నిలబడ్డాడు అని చెప్తాడు. ఒప్పుకున్నందుకు ఎంత చెప్పినాడు వెండన్నా అని మనమే సైడ్గా తప్పుకొని వెళ్ళిపోతుంటే ఇంక దేవుడు నీరుని ఎప్పుడు ఒప్పుకుంటాడు చెప్పండి. ఇంకొక మాట కూడా మీరు చూడండి బైబిల్లోంచి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రతి నామమునకు పైనామముగా ఎందుకు చేశాడు? అందరి ముందు ఆయన్ని యేసు అని ఒప్పుకోవడానికి, యేసు ప్రభు అని ఒప్పుకోమన, యేసు ప్రభు అని ఒప్పుకోమని. ఇప్పుడు ఈ సిలువలో దొంగ ఏమని ఒప్పుకున్నాడు? యేసు అన్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రక్షింపబడటానికి ఏం చెప్తున్నాడు? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. నా మనసులో ఒప్పుకుంటున్నాను కదా, బయటికి చెప్పాలి అనుకోకండి, బయటికి చెప్పాలి. ఒక ముస్లిం రక్షింపబడ్డాడంట, చాలా కాలం కిందట జరిగిన చరిత్ర. ఎక్కడా ముస్లింలో నుంచి నన్ను వెలివేసేస్తారని నమాజ్ కాలు ముందు వెళ్తున్నాడంట. అక్కడ ప్రభువా వంగినా నీ కొరకే, లేచినా నీ కొరకే అని మనసులో అనుకుంటున్నాడంట. ఒకరోజు ఆయన గ్రంథం చదువుతున్నప్పుడు మనుషుల ఎదుట నోటితో యేసు ప్రభువని ఒప్పుకొని ఆయన మాట చదివిన దగ్గర ఆగిపోయి బాధ కలిగి ఏడిచి అప్పుడు నిర్ణయించుకున్నాడంట, నేను ఈ రోజు నుంచి రాను, నా ప్రభు యేసు, నన్ను కొట్టండి, చంపండి, తిట్టండి, నా ప్రభు యేసు అని నిర్ణయించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోటితో ఒప్పుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 23వ వచనము, 2వ అధ్యాయం, అదే పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. తండ్రిని అంగీకరించువాడు కాడు. తర్వాత ఇంకేముంది? కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. హల్లెలూయా. కనుక ఒప్పుకోవాలి. ఇతడు ఎంత డైరెక్ట్గా, అక్కడ కొంతమంది సైన్యం కావలు ఉన్నారు, ఆయన డైరెక్ట్గా అప్పుడు పాప క్షమాపణ అడుగుతున్నాడు. ఒప్పుకున్నాడు ఆయన. ప్రభువా నీకు ఒక రాజ్యం ఉందని నాకు తెలుసు, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవునికి భయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు పాపం నిమిత్తం. యేసు క్రీస్తు రక్షకుడిని ఒప్పుకున్నాడు. 4వ విషయం చెప్తాను చూడండి. అతన్ని దేవుడు సిలువలోనే ఎందుకు రక్షించాడు? అతడు దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి అయితే ముందే రక్షిస్తే కొంతమంది దొంగలను ప్రభువులోకి నడిపిస్తారు కదా. అంటే దేవుడు అతని జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే, అతడు క్రీస్తు కొరకు పరదేశులో సాక్షిగా ఉండటానికి ఎన్నుకున్నాడు అతన్ని. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచి మీరందరూ నేను రాకముందు చనిపోయారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎంతో మంది భక్తులు చనిపోయి పరదేశంలో ఉన్నారు. మీరు విశ్వసించారు ఒక వ్యక్తి వచ్చి సిలువలో చనిపోతాడని, యజ్ఞమైపోతాడని. ఆ వ్యక్తిని నేనే, నాకు సాక్షి ఇతడే అంటే అతడు సాక్ష్యం చెప్పడానికి, సాక్షిగా వాడుకోవటానికి అప్పుడు రక్షింపబడ్డాడు.
కానీ భూమి మీద యవ్వనములో నువ్వు నేను రక్షింపబడ్డామంటే మన సాక్ష్యము పరదేశులో కాదు, భూమి మీద సాక్ష్యం ఇచ్చటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎంతమంది కొరకు మనం సాక్షులుగా ఉంటున్నాం. కొంతమంది సాక్షి జీవితం పేరు ఎలాగుంటుందో తెలుసు, ఆడు మెంటలుడన్నా అనే సాక్షి ఉంటుంది, ఆడు తెక్కోడన్నా అనే సాక్ష్యం ఉంటుంది, ఆడు ఏం మాట్లాడుతాడో అడిగి తెలియదన్నా అనే సాక్ష్యం ఉంటుంది. నీకు ఎటువంటి సాక్ష్యం ఉంటుంది? క్రీస్తు కొరకు మంచి సాక్ష్యం కలిగి మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇవి కడవరి దినాలు, మోకాలేద్దాం. ఇంకా చెప్పాల్సిన సంగతులు ఉన్నాయి, కానీ మనం ఒక మాట మాట్లాడుకొని బండిని పంపించాలా ఉంచాలని నిర్ణయించుకున్నాం. 2 నిమిషాలు 2 చేతులు పైకెత్తుతాం. బైబిల్లో నుంచి మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. వేలాడదీయబడిన దొంగల్లో ఒక దొంగ అప్పుడున్న శిక్షను తప్పించుకోవాలని చూశాడు, ఇంకొక దొంగ నరక శిక్షణ తప్పించుకోవాలని చూశాడు. ఆ వేలాడదీయబడిన దొంగలలో ఒక దొంగ భూమి మీద ఉన్న జీవితం మీద దృష్టి ఉంచాడు, మరొక దొంగ చనిపోయిన తర్వాత ఉండే జీవితం మీద దృష్టి ఉంచాడు. ఆ వేలాడదీయబడిన దొంగలలో ఒక దొంగ క్రీస్తుని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన టాలెంట్ని గుర్తిస్తున్నాడు, ఆయన రక్షకుడని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. కానీ ఇంకొక దొంగ ఆయన నన్ను విమోచించే విమోచకుడుగా గుర్తిస్తున్నాడు. ఈరోజు క్రీస్తును ఏ విధముగా నువ్వు చూస్తున్నావు? వరాలు ఇచ్చే దేవుడుగా, నీకు ఉద్యోగం ఇచ్చే దేవుడుగా, ఆపదల్లో నీకు సహాయం చేసే దేవుడుగా నువ్వు గుర్తించవచ్చు, తప్పేం లేదు. కానీ అంతకంటే ఎక్కువగా నీకు రక్షకుడైన, నీ ప్రాణమును విమోచించిన వాడు, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఎంత ధన్యత, ఎంత ధన్యత దేవుడు నీకు అప్పగించాడో తెలుసా? పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని బైబిల్ చెబుతున్నట్లుగా అంతము వరకు సహిస్తేనే రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తాం. నేను నేర్చుకున్న పాఠాన్ని మీకు నేర్పిస్తున్నా. ఎన్ని ఎదురు దెబ్బలు పడ్డాయని నాకు తెలుసు నా జీవితంలో. నాకంటే ఎక్కువగా ఎవడు శ్రమ పడలేదని చెప్పట్లేదు. నేనున్న పరిస్థితికి నాకు అది భరించలేనంత పరిస్థితులు నాకు వచ్చాయి. అలాగే నీ జీవితంలో కూడా నీవు తట్టుకోలేని పరిస్థితులు, భరించలేని పరిస్థితులు నీకు ఇప్పుడు వచ్చుండొచ్చు, ఇంతకు ముందు వచ్చుండొచ్చు, లేదా తర్వాత అయినా రావచ్చు. అయినా క్రీస్తుని విడిచిపెట్టకూడదు. క్రీస్తుని దూషించే మాట నీ నోటిలో నుంచి రాకూడదు. దేవుని పరిచర్యకు ఆటంకంగా నా జీవితమును, ఆలోచనలు, నా తలంపులు ఉండకూడదు అని నేను నిర్ణయించుకున్నదే మీరు నిర్ణయించుకోవాలని అనేక సార్లు మీకు నేను ప్రకటిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఆ మంచి తీర్మానంతో మనం అక్కడి నుంచి బయటకు వెళ్దాం. నేను కూడా దొంగనే అనుకుంటున్నా, కానీ రక్షింపబడిన దొంగని. నేను పాపినే, రక్షింపబడిన పాపిని. దేవుడు నన్ను రక్షించాడు, మిమ్మల్ని రక్షించాడు, వేల కోట్ల మందిని రక్షిస్తున్నాడు, ఇంకా అనేకులను దేవుడు రక్షించబోతున్నాడు. ఆ రక్షణ మార్గంలో ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిద్దాం. అందులో నుంచి తొలగిపోకుండా దేవుని కృప, దేవుని కాపుదల కొరకు దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య నీకు వందనాలు. అద్వితీయ సత్య దేవుడా, మహిమ కలిగిన దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, బలవంతుడా నీకు వందనాలు నాయన. ఇగో సిలువలో వేలాడబడినటువంటి 2 దొంగల జీవితంలో నుంచి మాతో కొన్ని విషయాలు మాట్లాడావు ప్రభా. పరదేశంలో అతడు నీకు సాక్షిగా వెన్నుకున్నావు, భూమి మీద సాక్షులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నాయన. ఇదిగో నేను ఈ భూమి మీద నీ కొరకు సాక్షులుగా మేము బ్రతకటానికి, నీ సన్నిధిని అనుభవించటానికి నీ మహాకృపను మాకు తోడుండి నడిపించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం ప్రభు, యేసు రక్తం జయం, శిలువ రక్తం సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అయిన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.